లాస్ట్ వీడియోలో నేను చాలా లావైన పొట్టు వస్తుంది, డైట్ చేయాలంటే డైట్ అనగానే తినకుండా ఉండాలనుకుంటారు. కానీ నా విషయంలో అట్లా కాదు. డైట్ అంటే హెల్దీగా తింటూ, లిమిట్గా తింటూ, టైంకి తింటూ, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం. నేను ఇట్లా చేసే వెయిట్ లాస్ అవుతా, హెల్దీగా కూడా ఉంటా. ఇంకా మార్నింగే 6 o'clockకి లేచి కొంచెం సేపు మెడిటేషన్, స్ట్రెచెస్, ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను. నాకు ఈ మధ్య బాగా పని చేసి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది. నా ప్రెగ్నెన్సీ టైంలో మంచి వర్కౌట్ అయింది. ఇంకా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్ జ్యూస్ అయితే చేసుకున్నాను. బీట్రూట్, క్యారెట్, కొత్తిమీర వేసుకొని ఈ జ్యూస్ తాగితే మన స్కిన్ మస్తు గ్లో అవుతుంది. అంతేకాకుండా ఎయిర్ గ్రోత్కి కూడా మస్తు వర్కౌట్ అవుతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా తాగొచ్చు, మస్తు ఉంటుంది. ఇంకా జ్యూస్ అయిపోయిన తర్వాత వడగట్టుకొని దాంట్లో కొంచెం అన్నీ వేసుకొని తాగితే ఏమన్నా ఉంటుందా టేస్ట్. మార్నింగ్ ఈ జ్యూస్ తాగితే రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వస్తుంది. ప్రతిరోజు ఒక్కటే జ్యూస్ కాకుండా వేరే జ్యూసెస్ అయితే తాగుతాను. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చాలామందికి ఓట్స్ తినాలని ఉంటుంది కానీ టేస్ట్ బాగుండదని తినరు. ఇట్లా ట్రై చేయండి, డెఫినెట్గా తినాలనిపిస్తుంది. పాలల్లో కొంచెం ఓట్స్, కొంచెం షుగర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. షుగర్ యాడ్ చేసినంత మాత్రాన ఏం లావెక్కరు. టేస్ట్ కోసం నేను షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై నట్స్, దాన్ని మిక్సీలో మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. డైరెక్ట్గా మీకు తినాలనిపిస్తే తినండి, నాకు డైరెక్ట్గా తినాలనిపించదు. ఇంకా ఆ ఓట్స్, ఇది డ్రై ఫ్రూట్స్ పేస్ట్, ఇవి రెండు మిక్స్ చేసుకొని తింటే ఏమన్నా ఉంటుందా. నా ఫేవరెట్ టిఫిన్ అంటే ఇది.